నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్ నేను సిరాజ్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలను ఒకసారి పరిశీలిస్తే ఈనాడు విషయానికి వద్దాం. ఈనాడులో సాంకేతికతతో పాలన వేగవంతం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. ఐటీ ఏఐతో ఈ గవర్నెన్స్ సేవల్లో మార్పులు, భవిష్యత్తు క్వాంటం కంప్యూటర్లు సెమీ కండక్టర్లదే ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా శీర్షికలు వేయడం జరిగింది. ఈ రోజుల్లో శాస్త్ర సాంకేతిక రంగం వివిధ రంగాల్లో పెరిగిపోతున్నటువంటి పాత్ర గురించి మాట్లాడుకుంటూ పోతే అది ఒక పరంపరగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఒక రోజుల్లో ఉన్నటువంటి పాతకాలపు పద్ధతులను అన్నింటినీ పక్కన పెట్టేసి ఇప్పుడు ఏదైతే ఈ శాస్త్ర సాంకేతిక రంగాలతో దూసుకు వెళ్తుంది ప్రపంచం మొత్తం కూడా, ఐటీలో రోజు అప్డేట్స్ వస్తూ ఉన్నాయి. ఐటీతో పాటుగా ఏఐ టెక్నాలజీ ఈ రోజుల్లో మానవుడితో కలిసి జీవిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ నేపథ్యంలో జరిగినటువంటి జాతీయ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా ప్రపంచంలోనే క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించినటువంటి హబ్ ఒకటి అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నాం అనేటువంటి అంశాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది. క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి సెమీ కండక్టర్స్కి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో అమరావతిలో దాన్ని ఏర్పాటు చేయాలి అనేది మాత్రం ముందు నుంచి ప్రతిపాదనలో ఉన్నాయి. దాని తర్వాత సంబంధించి ఒక ఐకానిక్ భవనాల నిర్మాణం వైపు కూడా ప్రభుత్వం అడుగులు వేస్తుంది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇష్యూస్కి సంబంధించి. ఎందుకంటే గతంలో హైదరాబాద్లో ఐటీని తీసుకువచ్చినటువంటి పరిస్థితి, అప్పుడు హైటెక్ సిటీని సైబర్ టవర్స్ని తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొండల్ని మనం చూసాం. దాని తర్వాత ఇప్పుడు అభివృద్ధి తర్వాత జరిగినటువంటి నాలెడ్జ్ సిటీస్ని కూడా మనం చూస్తున్నాం. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే మనం నిర్వహించేటువంటి కార్యక్రమాలు కానివ్వండి, నిర్వహించేటువంటి కార్యకలాపాలన్నింటిలో కూడా టెక్నాలజీ పాత్ర విపరీతంగా పెరిగిపోతుంది. ఈ టెక్నాలజీ పాత్ర పెరుగుతున్నటువంటి నేపథ్యంలో మనిషి తయారు చేసినటువంటి ఏదైతే వస్తువులు ఉన్నాయో, మనిషి తయారు చేసినటువంటి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటే ఏఐ టెక్నాలజీయే చెప్పుకోవచ్చు. ఏఐ టెక్నాలజీ ఏ విధంగా పెరిగిపోతుందంటే మనిషి ద్వారా సృష్టించబడినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మనిషిని దాటిపోయేటువంటి పరిస్థితి కనబడుతుంది. మనిషి ఆలోచన కంటే 4 అడుగులు ముందే ఏఐ టెక్నాలజీ కనబడుతుంది. కేవలం మనం ఒక క్వశ్చన్ అడగడం, లేకపోతే మనం కేవలం ఒక దాన్ని తీసుకురావడం చాలు, మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ మొత్తం కూడా టెక్నాలజీలో మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలో 1991 సంస్కరణల్ని కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. 1991లో అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో ఎల్పిజి నమూనాలను తీసుకురావడం జరిగింది. ఎల్పిజి నమూనాలు అంటే ప్రపంచం మొత్తాన్ని కూడా మనం పూర్తి స్థాయిలో ఎల్పిజి నమూనాకు సంబంధించి ప్రపంచం మొత్తానికి సంబంధించి 1991లో తీసుకొచ్చినటువంటి సంస్కరణలు. అంటే 1991లో అప్పుడు మనకు ఉన్నటువంటి టెక్నాలజీ ఏ విధంగా ఉంది, మనం అప్పటికి పాత చింతకాయ పచ్చడి మాదిరిగా అప్పుడున్నటువంటి విధానాలు, అప్పుడున్నటువంటి కార్యక్రమాలు వీటిని మాత్రమే మనం ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్పారు, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు వచ్చినటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు అనేటువంటి అంశాన్ని చెప్పారు. కాబట్టి దాని గురించి కూడా ఒకసారి మనం ఆలోచించాలి. 1991లో అప్పుడు ఉన్నటువంటి ఆర్థిక విధానాలు ఏ విధంగా ఉందో, భారతదేశం ఆర్థిక సంక్షోభం వైపు ఏ విధంగా అడుగులు వేస్తుందో, భారతదేశం దగ్గర ఉన్నటువంటి 45 టన్నుల బంగారాన్ని తీసుకెళ్లి అమెరికా వాషింగ్టన్ దగ్గర, మరి ముఖ్యంగా బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ దగ్గర తాకట్టు పెట్టి వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసాం. అప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర లేకుండా అదే పాత పద్ధతిలో పరిపాలన విధానాలు సాగుకుంటూ దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అప్పుడే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటి విధానాలు ఏదైతే ఉందో, అంటే అది వాషింగ్టన్ ఒత్తిడి వల్ల మనం తెచ్చుకొని ఉండొచ్చు, కానీ వాటి ప్రభావం ఇప్పటికీ ఫలితాలు మనకు కనిపిస్తూనే ఉంటాయి. చాలామందికి అర్థం కాని ఇష్యూ ఏంటంటే ప్రధానంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉన్నా ఈ రోజులో భారత ఆర్థిక వ్యవస్థ కొంతవరకు ప్రపంచానికి పోటీగా నిలబడుతుందంటే నాటి కాలంలో మనం అవలంబించినటువంటి విధానాల ఫలితమే ఈ రోజుల్లో పూర్తి స్థాయిలో భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచ దేశాలతో పోటీ పడి 3వ స్థానంలో, 2వ స్థానం అంటే అగ్రస్థానాలకి చేరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. టాప్ 5లో కనిపిస్తుంది. అంటే నాటి ఆర్థిక సంస్కరణల ప్రభావమే అనేది మాత్రం అసలు అందరూ మర్చిపోలేనటువంటి విషయం. ఈ నేపథ్యంలో అప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీని భారతదేశంలో ఆహ్వానిస్తే ఏ విధంగా ఉంటుంది? కంప్యూటర్ కనిపెట్టిన తర్వాత కంప్యూటర్ ద్వారా మనం పనిచేయడం మొదలుపెట్టేసాం. ఈ రోజులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత దీని ద్వారా పనిచేయడం మొదలుపెట్టాం. చాట్ జీపీటీ ద్వారా ఒక క్వశ్చన్ అడగడమే ఒక విధానాన్ని మనం అవలంబిస్తే చాలు, మనకు కావాల్సినటువంటి సమాధానం కంటే అదనపు సమాచారం మన ముందు వచ్చి పడుతుంది. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంత విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో అది కొంతవరకు దుష్ప్రభావాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ చాలా కామన్ కనబడుతుంది. దుర్వినియోగం అవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ సద్వినియోగం చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా నేటి యుగంలో రాణించడానికి, అగ్రస్థానంలో ఉండడానికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఆయుధంగా మారుతుందనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ గవర్నెన్స్ జాతీయ సదస్సు కూడా విశాఖపట్నంలో జరిగినటువంటి నేపథ్యంలో
ముఖ్యమంత్రి అక్కడ ప్రధానంగా ఇదే అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఈ రోజుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఒక ఐటీ రంగం, ఐటీ సెక్టార్ బాగా డెవలప్ అవుతుందని మనం చెప్పుకుంటూనే ఉంటాం. కానీ అమరావతిలో మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం క్వాంటమ్ కంప్యూటింగ్తో పాటుగా సెమీ కండక్టర్ అంటే పూర్తి స్థాయిలో ఒక హై లెవెల్లో ప్రెజెంట్ ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిందో ఆ సిస్టమ్ని అమరావతిలో ఏర్పాటు చేయాలనేది మాత్రం ఆంధ్రప్రదేశ్ ఆలోచన. ఒకవేళ ఇదే కనుక సఫలీకృతం అయితే మాత్రం ప్రపంచవ్యాప్తంగా అమరావతికి గుర్తింపు రావడం మాత్రం చాలా స్పష్టంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి దీని ఫలితాలు ఏ విధంగా ఉంటాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విధానాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మాత్రం ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడాలి. సో నెలకొకసారి పొలం బాట పట్టండి, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి సూచన. వచ్చే నెల నుంచి కార్యాచరణ అమలు, రైతులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించాలి. త్వరలో నేను అన్నదాతల్ని కలుస్తా, ఉపగ్రహ ఆధారిత భూసార పరీక్ష చేసి ఉచిత సూక్ష్మ పోషకాహారాలు అందిస్తాం. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినటువంటి మాటలు. అంటే ప్రతి శాసనసభ్యుడు కూడా రైతుల్ని కలవాలి అనేటువంటి అంశాన్ని నిన్న లఘు చర్చ అంటే ఒక షార్ట్ డిస్కషన్ అనేది శాసనసభలో జరిగింది. ఈ సభలో ప్రధానమంత్రి మాట్లాడుతూ కూడా ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేలకి సూచనలు చేయడం జరిగింది. వచ్చే నెల నుంచి పూర్తి స్థాయిలో అంటే అక్టోబర్ నుంచి రైతుల్ని కలిసేటువంటి విధంగా, అన్నదాతల్ని కలిసే విధంగా మేము కూడా రంగంలోకి దిగాలి అనేది మాత్రం సీఎం చంద్రబాబు చెప్పినటువంటి మాట. ఈ నేపథ్యంలో ఆయన చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఒకసారి ప్రస్తావించినవి. రైతుల్ని కలవడం ద్వారా వాటి సమస్యలను పరిష్కరించడానికి, సత్వర సమస్యల పరిష్కారానికి కొంతవరకు అవకాశం ఏర్పడుతుంది. త్వరలోనే రైతుల్ని కలిసేటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఎమ్మెల్యే పార్టిసిపేట్ చేయాలి. ఇప్పటికే రైతులకి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కార్యక్రమాలని రైతులతో చర్చించాలి. రైతులకు ఇస్తున్నటువంటి సబ్సిడీలు కానివ్వండి, రైతులకు అందిస్తున్నటువంటి విధానాలు, కార్యక్రమాలని రైతులతో ఒకసారి మాట్లాడాలి. తద్వారా వారి సమస్యలు ఏదైనా ఉంటే మాత్రం వెంటనే పరిష్కరించే విధంగా మాత్రం మనం కృషి చేయాలి అనేది మాత్రం ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాట. సో ఇక వచ్చే జూన్ నెలాఖరుకు 2.61 లక్షల టిడ్కో ఇల్లు పూర్తి. పనులు, బిల్లులు చెల్లింపునకు 7,280 కోట్లు అవసరం. శాసనసభలో నారాయణ చేసినటువంటి కామెంట్. అదేవిధంగా అమరావతిలో 150 కోట్లతో గ్రంథాలయం, ప్రతి నియోజకవర్గంలో మోడల్ లైబ్రరీ. అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్పినటువంటి మాట. నిన్న గ్రంథాలయాల అభివృద్ధి మీద కూడా శాసనసభలో డిస్కషన్ జరగడం జరిగింది. ప్రధానంగా చెప్పినటువంటి మాట 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 175 గ్రంథాలయాలను ఏర్పాటు చేసేటువంటి అంశాన్ని కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా డిజిటల్ లైబ్రరీకి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాలు ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వీటిలో కొంతవరకు రీడింగ్ రూమ్లను ఏర్పాటు చేస్తే మరింత వెసులుబాటు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా విద్యను మరింత చేరువ చేసేందుకు గ్రంథాలయాలు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి ఈ అంశాన్ని మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది, ఈ రోజుల్లో గ్రంథాలయం అంటే ఫోన్ అయిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కదా. ప్రతి ఒక్కరి చేతిలో ఉన్నటువంటి అరచేతిలో పట్టే ఒక చరవాణి అంటే ఫోన్ని పట్టేసుకొని ఆ ఫోన్లో మనకు కావాల్సినటువంటి అన్ని A to Z వ్యవహారాలు అక్కడే నడుపుతున్నటువంటి పరిస్థితి. ఆ రీడింగ్స్ దగ్గర నుంచి మనం స్టడీస్ మెటీరియల్స్ వరకు అన్నీ కూడా ఫోన్లోనే జరుగుతున్నటువంటి నేపథ్యంలో పుస్తకాలకి విద్యార్థులు దూరం అవుతున్నారా అనేటువంటి పెద్ద క్వశ్చన్ మార్క్ ఇక్కడ కనబడుతుంది. ఈ రోజుల్లో ఆధునిక యుగంలో గ్రంథాలయాలకు వెళ్ళి, లైబ్రరీలకు వెళ్ళి వారు అక్కడ చదువుకుంటున్నటువంటి పరిస్థితి చాలా తక్కువగా కనబడుతుంది. కాబట్టి వాటి సౌకర్యాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజుల్లో వస్తున్నటువంటి బుక్స్కి అప్డేట్ బుక్స్ కూడా మార్కెట్లో చాలా దొరుకుతున్నటువంటి సిచ్యువేషన్. కానీ గవర్నమెంట్ లైబ్రరీస్లో అవే బుక్స్ మాత్రం చాలా తక్కువగా ఉంటున్నాయి. కొన్ని వరకు అంటే సోర్సెస్ తక్కువగా ఉండడం, హ్యూమన్ సోర్సెస్ చాలా తక్కువగా ఉండడం, లైబ్రరీలు తక్కువగా ఉండడం, ఒకవేళ లైబ్రరీలు ఉన్నా దాంట్లో ఉండాల్సినటువంటి స్టాఫ్ తక్కువగా ఉండడం, అవి కేవలం కొన్ని పెద్ద ప్రభుత్వ కాలేజీలకి లేకపోతే ఒక డిగ్రీ కాలేజీ, యూనివర్సిటీలకి మాత్రమే పరిమితమై ఉండడం తప్ప ఎక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కానివ్వండి, మరి ఒకప్పుడు పంచాయతీలో చూసుకుంటే గ్రామ పంచాయతీ లైబ్రరీ, గ్రామ గ్రంథాలయం అనేటువంటివి కొన్ని ఉండేవి, కేంద్ర గ్రంథాలయాలు అనేవి కొన్ని ఉండేవి. వీటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టేటువంటి వారు. చరిత్రలో ఒకసారి చూసుకున్న గ్రంథాలయ ఉద్యమాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటులో కీలకమైనటువంటి పాత్ర పోషించాయి. ఆ రోజుల్లో పడవల మీద పుస్తకాలు తీసుకొని పడవలు దాటుకొని గోదావరి నది మొత్తం తీరాన్ని దాటేసుకొని చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా ప్రచారం చేసేవాళ్ళు. ఇక్కడ గ్రంథాలయం ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ఇక్కడ గ్రంథాలయం ఏర్పాటు చేయడం కోసం కరపత్రాలను పంపిణీ చేసేవారు, పాంప్లెట్స్ని. ఒక బృందాలుగా ఏ విధంగా వెళ్ళేవాళ్ళంటే ముందు భజన బృందం నడుస్తూ ఉండేది, భజన బృందం తర్వాత కోలాటం ఆడేటువంటి బృందం నడుస్తూ ఉండేది, కోలాటం ఆడిన తర్వాత గ్రంథాలయ ప్రాముఖ్యత చెప్తున్నటువంటి వారు అంటే ఏదైనా గ్రామానికి వెళ్ళడం, ఆ గ్రామంలో ఒక చిన్న ప్లేస్ని తీసుకోవడం, ఆ చిన్న భవనాన్ని, ఆ భవనంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం, కోమర్రాజు లక్ష్మణరావు లాంటి కవులు రాసినటువంటి పుస్తకాలన్నిటి కూడా అక్కడ పెట్టడం, ఆ గ్రంథాలయాన్ని అక్కడ ఉన్న వాళ్ళందరూ యూజ్ చేసుకునే విధంగా చేయడం, ఇలాంటివన్నీ కూడా పరంపర అప్పుడు సాగింది. కానీ
గ్రంథాలయాల ప్రాముఖ్యత, ఆ గ్రంథాలయాలకు ఉన్నటువంటి విశిష్టత, దానిని యూజ్ చేసుకునేటువంటి విధానం మాత్రం ఈరోజు చాలా తక్కువగా అయినటువంటి పరిస్థితి. చూద్దాం మరి, ఎందుకంటే రాష్ట్ర శాసనసభలో కూడా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ప్రకటన చేశారు కాబట్టి నిజంగా గ్రంథాలయాలు ఇంత యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో దీని మీద ప్రభుత్వం ఏ విధంగా తీసుకుంటుంది. దాదాపు 150 కోట్లతో కూడా అమరావతిలో కూడా ఒక గ్రంథాలయాన్ని, మోడర్న్ లైబ్రరీని కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉంది. ఈ రోజుల్లో వస్తున్నటువంటి లైబ్రరీస్ అన్నింటిలో కూడా కంప్యూటర్ సిస్టమ్తో పాటుగా టెక్నాలజీని కూడా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. డిజిటల్ లైబ్రరీస్ కూడా ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి సో ప్రభుత్వం దీని మీద డిస్కషన్ చేయడం మాత్రం నిజంగా కొంతవరకు హర్షించదగ్గ విషయం. ఇక ప్రతి వర్గానికి ప్రయోజనం, అన్ని ప్రాంతాల అభివృద్ధికి దోహదం, జీఎస్టీ తగ్గింపుతో అందరికీ సంబరం, దేశ ప్రజలకు ప్రధాని బహిరంగ లేఖ అనేటువంటి అంశాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. జీఎస్టీ 2.0 ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత జీఎస్టీని తీసుకురావడం జరిగింది. జీఎస్టీ ద్వారా 4 స్లాబులను ఏర్పాటు చేయడం, దేశంలో ఉన్నటువంటి పన్ను విధానాల్లో తీసుకొచ్చినటువంటి అతిపెద్ద సంస్కరణ జీఎస్టీగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేశంలో అనేక పన్నులు ఉన్నాయి. పన్నులు సామాన్యుల మీద కొంతవరకు భారంగా మారుతున్నాయి. రాజా చెల్లయ్య కమిటీ ఏం చెప్పింది, నరసింహన్ కమిటీ ఏం చెప్పింది, నరసింహన్ కమిటీ 2 ఏం చెప్పింది, ఇలాంటివన్నీ చూసుకుంటుంటే పన్నుల్లో అనేకమైనటువంటి సంస్కరణలు కావాలి. పన్నులు అనేవి సామాన్యుడి యొక్క నడ్డి విడిచే విధంగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ గవర్నమెంట్ ఇన్ని రకాల పన్నులు ఉన్నప్పటి నేపథ్యంలో ఈ పన్నులతో సామాన్యులకి భారం మోపడం, మరి ముఖ్యంగా కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో పన్ను విధానంలో తీసుకొచ్చినటువంటి అతిపెద్ద సంస్కరణ మాత్రం జీఎస్టీ. ఈ సంస్కరణలో మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు దీపావళి నాటికి 2.0 జీఎస్టీలో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. అంటే ఈ జీఎస్టీ సంస్కరణతో మీ అందరికీ తెలిసిందే, 4 స్లాబులను 2 స్లాబులుగా తగ్గించడం, ఆ 2 స్లాబులు కాకుండా 40%తో ఒక కొత్త స్లాబును తీసుకురావడం, ఇలాంటి అంశాలన్నీ కూడా తీసుకొని వచ్చి అంటే ఈ స్లాబుల తగ్గింపు వ్యవహారం ఏదైతే ఉందో 18% ఉన్నదాన్ని 28% నుంచి 18 కానివ్వండి, 12% నుంచి 5% కానివ్వండి, అంటే 28% ట్యాక్స్ కట్టాల్సినటువంటి దాని దగ్గర నుంచి కేవలం 12% ట్యాక్స్ కట్టేటువంటి విధంగా రావడం. మరీ ముఖ్యంగా ఏదైతే 18% నుంచి 5% వరకు అంటే మనం కట్టేటువంటి వస్తువుల యొక్క పన్నుల ధరలు తగ్గుతున్నటువంటి నేపథ్యంలో ఇది సామాన్యుడికి కూడా అందుబాటులో ఉంటుంది అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పినటువంటి మాట. అంటే ఈ ఇయర్ ఒకసారి మనం గమనిస్తే ఎలక్షన్ ఇయర్ కానప్పటికీను, బీహార్ ఎలక్షన్ కానప్పటికీను కేంద్ర ప్రభుత్వం ఆర్థిక రంగంలో 2 బంపర్ ఆఫర్లు ప్రకటించింది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి ట్యాక్స్ పేయర్స్కి సంబంధించినటువంటి ఇష్యూ, దాంట్లో మినహాయింపులు కానివ్వండి, దాంట్లో సడలించినటువంటి విధానం. రెండోది జీఎస్టీకి సంబంధించినటువంటి ఇష్యూ. సో ఈ జీఎస్టీ అనేది ప్రజలకు అందుబాటులో ఉంటుంది కాబట్టి దీని మీద అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జీఎస్టీ అయితే పన్నులు తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది. జీఎస్టీ తగ్గితే ఆటోమేటిక్గా ప్రజలకు మరింత ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కనుక ఇంప్లిమెంట్ అయితే మాత్రం ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుందని అందరూ దాన్ని స్వాగతించారు. అందరూ దీని గురించి మాట్లాడినటువంటి పరిస్థితి కనబడింది. కాబట్టి నిన్న అర్ధరాత్రి నుంచి జీఎస్టీ ఇంప్లిమెంట్ అయింది కాబట్టి ప్రధానమంత్రి కూడా ప్రతి వర్గానికి ఇది ప్రయోజనం జరుగుతుంది, అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధికి దోహదం పడుతుంది అనేటువంటి మాటలు చెప్పడంతో పాటు జీఎస్టీ తగ్గింపుతో అందరూ సంబరం చేసుకుంటున్నారని ఒక బహిరంగ లేఖ కూడా ప్రధానమంత్రి విడుదల చేసినటువంటి పరిస్థితి. అయితే జీఎస్టీలో తీసుకొచ్చినటువంటి ఈ సంస్కరణలు ఇంప్లిమెంటేషన్ అయినటువంటి నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే జీఎస్టీ ఏదైతే సంస్కరణలు తెచ్చారో ఈ జీఎస్టీ సంస్కరణలతో ప్రభుత్వాల ఆదాయం తగ్గేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వ ఆదాయం తగ్గడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం యొక్క కేటాయింపులు తగ్గుతాయి. సో ఆదాయ వనరులు తగ్గుతాయి, అభివృద్ధికి కూడా కొంతవరకు సరైనటువంటి నిధులు దక్కేటువంటి అవకాశం ఉండదు. ఇవి రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నటువంటి మాట. అంటే మాట్లాడుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా ఎన్డీఏతర అంటే బీజేపీయేతర ప్రభుత్వాల అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే వీటిని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఆదాయాల మీద కూడా దృష్టి పెట్టాలి అని నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా చెప్పాలంటే వాహనానికి ఇంధనం ఎలాగో ప్రభుత్వానికి ఆర్థిక మాధ్యమం అలా, ఆర్థిక పరిస్థితి ఆ విధంగా ఉంటుంది. సో ఆ ఆర్థిక అనేటువంటి సిచ్యువేషన్, విత్తం అనేది లేనప్పుడు ప్రభుత్వాలు ముందుకు నడిచేటువంటి పరిస్థితులు ఉండదు. సో రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నటువంటి దాంట్లో ఉంటే ఈ పన్నుల విధానంలో వాటి కేటాయింపుకి వారు చేస్తున్నటువంటి ప్రకటనకి చాలా డిఫరెన్స్ ఉంది కదా. అలాంటప్పుడు ఇది కేవలం ఒక విమర్శ మాత్రమే తీసుకోవాలా, లేకపోతే నిజంగా దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు తగ్గేటువంటి పరిస్థితులు ఉందా అనేటువంటి అంశం మీద మాత్రం కొంతవరకు నిపుణుల దగ్గర నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రం జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ అనేది కొంతవరకు కీలకంగా మారినటువంటి పరిస్థితి. సో బాల త్రిపుర సుందరిగా బెజవాడ దుర్గమ్మ వైభవంగా ఆరంభమైనటువంటి దసరా ఉత్సవాలు
అనేటువంటి అంశం మాత్రం ఇక్కడ చాలా హైలైట్ చేయడం జరిగింది. విజయవాడ ఇంద్రకీలాద్రి మీద వెలిసినటువంటి అమ్మవారు బాల త్రిపుర సుందరిగా అలంకరణలో కూడా దర్శనమిచ్చినటువంటి పరిస్థితి. దసరాకు సంబంధించినటువంటి శరన్నవరాత్రులు కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి. ఒకవైపు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాలతో పాటుగా విజయవాడలో ఉన్నటువంటి దుర్గమ్మ దేవాలయం మాత్రం చాలా విశిష్టతతో కూడుకుంది. సో ఆ అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానమైనటువంటి శీర్షికలు వేయడం జరిగింది. సో సాక్షి విషయానికి వద్దాం. సాక్షిలో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఒకసారి పసిడి పరుగు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఒకే రోజు 2200 పెరుగుదల, ఢిల్లీలో కొత్తగా గరిష్టంగా 1,16,200 అనేటువంటి అంశం. మనం ఎంత పట్టుకోవాలనగా, మనకి ఎంత అందుబాటులో ఉండాలన్నా, మనం ఎంత పరిగెడుతున్నా, మనకి అందుబాటులో ఎప్పుడు వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నా, ఎప్పుడు మనకు దక్కనిది, మనకు దొరకనిది, మనకు అందుబాటులో లేనిది ఒకే ఒకటి, అది పసిడి ధర. బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారు కాదు, మరి ముఖ్యంగా భారతదేశంలో ఉన్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి ఏకైక అంశం. ఎందుకు బంగారం ధరలు ఇంత భారీగా పెరగడానికి రీజన్ ఏంటి? గత కొన్ని రోజుల నుంచి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకు బంగారం ఇష్యూయే అంటే, పండగ సీజన్ వచ్చింది, పెళ్ళిళ్ళు వస్తున్నాయి, శుభకార్యాలు వస్తున్నాయి, ఇంట్లో ఏ చిన్న కార్యక్రమం చేయదలుచుకున్నా బంగారం చాలా అనేది ఒక సాంప్రదాయంగా వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇంత నేపథ్యం ఉన్నటువంటి బంగారం ధరలు పెరగడానికి రీజన్ ఏంటి? ఇంత మన చేతికి అందకపోవడానికి రీజన్ ఏంటి? మన ఊహకు కూడా అందకుండా ₹1,00,000 దాటినటువంటి పరిస్థితి. బిఫోర్ కోవిడ్కి ముందు మనం చూసుకుంటే దాదాపు 50,000, 60,000 లోపల ఉన్నటువంటి బంగారం ఈ 4-5 ఏళ్లలో 1,00,000 దాటి, అది కూడా 2,50,000 కూడా వెళ్ళొచ్చు అని మార్కెట్ నిపుణులు చెప్తున్నటువంటి వారు చేస్తున్నటువంటి స్టేట్మెంట్స్ వింటే సామాన్య మధ్యతరగతి ప్రజల గుండెల్లో గుబేలుమంటున్నటువంటి పరిస్థితి. బంగారం ధరలు పెరగడానికి అనేక రీజన్స్ ఉన్నాయి. ఒకటి, మనకు అందుబాటులో లేకపోవడం కానివ్వండి. 2, దీని ఉత్పత్తి తక్కువగా ఉండడం. డిమాండ్ సప్లై విధానాలు ఏదైతే ఉన్నాయో వీటి మీద ప్రభావం చూపించడం. ఈ మొత్తం అనేక కారణాలు ఉన్నా వివిధ దేశాలు కూడా వీటి మీద దృష్టి పెట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అంటే వివిధ దేశాలు బంగారాన్ని ఏం చేసుకుంటాయి అనేది ఒక పెద్ద క్వశ్చన్ రావచ్చు. కానీ బంగారాలు ఆయా దేశాల్లో ఉన్నటువంటి మార్కెట్స్, అంటే ఎగ్జాంపుల్గా తీసుకుంటే మన ఇండియాలో SBI కానివ్వండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా బంగారాన్ని కొనుగోలు చేస్తాయి. వివిధ దేశాల్లో ఉన్నటువంటి అధికారిక బ్యాంకులు, వివిధ దేశాల్లో ఉన్నటువంటి కేంద్ర బ్యాంకులు కూడా బంగారాన్ని కొనుగోలు చేయడానికి అనేక రీజన్స్ ఉంటాయి. ఎందుకంటే ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు, ఆర్థిక అనిశ్చితి వచ్చినప్పుడు ఇదే బంగారాన్ని తీసుకొని వెళ్ళి పూర్తి స్థాయిలో ఇతర బ్యాంకుల్లో తాకట్టు పెట్టి అవసరమైనటువంటి నిధులు తెచ్చుకోవడం. దీనికి అనేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి. రెండోది కూడా, అమెరికా కరెన్సీతో భారతదేశం యొక్క రూపాయి తగ్గిపోయేటువంటి పరిస్థితి. అమెరికా కరెన్సీతో భారత రూపాయిని మనం పోల్చుకున్నప్పుడు రూపాయి హీనీకరణ అంటూ ఉంటాం. అంటే రూపాయి విలువ తగ్గుతూ ఉండడం. రూపాయి విలువ తగ్గుతూ ఉంది అంటే మనం ఆ డాలర్కి చెల్లించేటువంటి ధర మాత్రం విపరీతంగా పెరిగిపోయేటువంటి పరిస్థితి. కాబట్టి వివిధ దేశాల కరెన్సీల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం కానివ్వండి, దీనికి సప్లై సంబంధించినటువంటి ఇష్యూ కానివ్వండి, ఆర్థిక మందగమనం కానివ్వండి, ఉన్నటువంటి వారందరిలో కొంతమంది మాత్రమే దీన్ని అందుబాటులో ఉంచుకోవడం కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఇవే కారణం. దీంట్లో ఒక చిన్న సజెషన్ అనుకోవచ్చు, లేకపోతే వేరే ఏదైనటువంటి ఇష్యూ. కానీ బంగారాన్ని ఈ సమయంలో పెట్టుబడులుగా కొనడం అనేది మాత్రం కొంతవరకు ఆలోచించదగ్గమైనటువంటి విషయం. ఎందుకంటే పెట్టుబడులుగా చాలామంది బంగారాన్ని కొంటూ ఉంటారు. సో ఆ బంగారాన్ని పెట్టుబడులుగా కొనడం కన్నా అవసరమైనటువంటి దాన్ని కొంటే మాత్రమే యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. రేపు బంగారం ధరలు తగ్గొచ్చు, లేదా తగ్గిన కొంతవరకు స్వల్పంగా తగ్గొచ్చు. కానీ ఒకవేళ పెరిగితే ఇంకా పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పెట్టుబడులుగా కాకుండా అవసరానికి మించి బంగారాన్ని కొనొద్దు అనేది మాత్రం మార్కెట్ నిపుణుల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట. ఇందాక మనం చెప్పుకున్నదే, పొదుపు ఉత్సవం మొదలైంది. తగ్గిన GST కారణంగా ప్రజలకు ఖర్చులు తగ్గి పొదుపు ఉత్సవం మొదలైందని ప్రధాని మోదీ ఆనందం వ్యక్తం చేసినటువంటి ఇష్యూని ఇక్కడ ప్రధాన హైలైట్ చేయడం జరిగింది. బాధ్యతా రాహిత్యం, ఎయిర్ ఇండియా విమాన ఘటన నివేదికలోని అంశాలు లీక్ అవ్వడం దురదృష్టకరం. ఇక బాధ్యత రాహిత్యం అని కూడా సుప్రీంకోర్టు పేర్కొన్నటువంటి పరిస్థితి. ఏదైతే మనకి ఎయిర్ ఇండియాకి సంబంధించినటువంటి విమాన ఘటన కొంతవరకు కలిచివేసినటువంటి పరిస్థితి ఉందో, ఆ అంశానికి సంబంధించి విచారణలో కూడా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా బహిర్గతం అవ్వడం మాత్రం కొంతవరకు సుప్రీంకోర్టు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. సో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటుగా సిగ్గు మండలిలో కొనసాగిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన, నల్ల కండువాలు ధరించి ప్లెకార్డులతో నిరసన, ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై చర్చకు పట్టు, వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్ మోషన్ రాజు, చర్చకు పట్టుబట్టి పోడియం ఎక్కి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీల నినాదం, లఘు చర్చకు BACలో తీసుకున్నటువంటి నిర్ణయాలు అమలు చేయకపోతే ఎలా, ప్రభుత్వాన్ని నిలదీసిన శాసన మండలిలో ప్రతిపక్ష నేత బొత్స, BAC నిర్ణయం తీసుకున్న చర్చ ఎప్పుడనేది ప్రభుత్వం ఇష్టం అనేది మంత్రి అచ్చెన్నాయుడు చేసినటువంటి కామెంట్స్. ఆంధ్రప్రదేశ్లో
మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి వివాదం ప్రెజెంట్ ఒక రగడగా రాజేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు అధికార పక్షం, మరోవైపు ప్రతిపక్షానికి మధ్య మాటల ఆయుధంలో ఇప్పుడు మెడికల్ కాలేజీ ఒక వేదికగా మారుతుంది. ఈ రోజైతే శాసనసభలో డిస్కషన్ జరగబోతుంది. శాసన మండలిలో దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ నేతలు కూడా పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ చేయడానికి ఎంత మాత్రం మేము సహించబోము. ప్రస్తుతం మెడికల్ కాలేజీలు ఏదైతే శాంక్షన్ అయి నిర్మాణంలో ఉన్నాయో అవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు చేపట్టిన ప్రారంభించిన కళాశాలలు. సో ఈ మెడికల్ కాలేజీలను ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనుక ప్రైవేటీకరణ చేస్తే సామాన్య ప్రజలకు, మరి ముఖ్యంగా పేద ప్రజలకు, విద్యార్థులకు వైద్య విద్య దూరమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది వైసీపీ చేస్తున్నటువంటి కామెంట్. కానీ తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు ఒక్కొక్క మెడికల్ కాలేజీ నిర్మాణం చేపట్టాలి అంటే 100 కోట్లు ఖర్చు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో వైద్య విద్యను విస్తరించేందుకు కొంతవరకు వెసులుబాటు కల్పించడం, మౌలిక సదుపాయాలను కల్పించడం, ఇలాంటి వాటినన్నింటిని పరిశీలించిన తర్వాత క్షుణ్ణంగా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయమే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలను పూర్తి చేయడం. ఇది తెలుగుదేశం పార్టీ చెప్తున్నటువంటి వాదన. కానీ ఈ భిన్న స్వరాల మధ్య జరుగుతున్నటువంటి ఒక రగడ ఏంటంటే, ఒకవేళ మెడికల్ కాలేజీ నిర్మాణం ప్రైవేటు వారికి పీపీపీ పద్ధతిలో నిర్మించిన తర్వాత దాని నిర్వహణలో అతని బాధ్యత ఉండదా? ప్రైవేట్ వ్యక్తిది ఖచ్చితంగా ఉంటుంది. మరి అలాంటి సమయంలో సామాన్య ప్రజలకు ఇది ఎలాగా అందుబాటులో ఉంటుంది అనేది మాత్రం ఒక పెద్ద బిగ్ క్వశ్చన్గా మారేది. ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా పేద ప్రజలకు, పేద వైద్య విద్యార్థులకు మేము ఎక్కడా లాస్ అవ్వకుండా మాత్రం మేము చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి మాట. సో ఈరోజు శాసనసభలో దీని మీద ఎలాంటి డిస్కషన్ జరగబోతుంది, ఎలాగ దీనికి సంబంధించి ప్రభుత్వం సమాధానం చెప్పబోతుంది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఒకసారి పరిశీలించాలి. ప్రభుత్వం మెడికల్ కాలేజీలు అనగానే ఒకవైపు మంత్రులు, ఒకవైపు దానికి సంబంధించి హీట్ పుట్టిస్తూనే ఎక్కడ మెడికల్ కాలేజీలు పూర్తయ్యాయో మీరు చూపించండి అనేసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ల దగ్గర నుంచి ఆ కాలేజీల నిర్మాణం జరుగుతున్నటువంటి భవనాల వరకు పిల్లర్స్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ ఉందా అని ఒక విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి. మేము ఇన్ని మెడికల్ కాలేజెస్ ఆల్రెడీ నిర్మాణం జరిగింది, కొంత డబ్బులు పెడితే మాత్రం పూర్తి స్థాయిలో అవి కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉందని వైసీపీ నేతలు కూడా వాదిస్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ప్రభుత్వం దీని మీద మాత్రం పీపీపీ విధానంలో ముందుకెళ్లాలని స్టెప్ తీసుకున్నటువంటి పరిస్థితి. ఇక చైనా బాటలో బ్రిటన్ శాస్త్ర సాంకేతికత నిపుణులకు వీసా ఫీజు మినహాయింపు అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. సో చైనా సంబంధించినటువంటి శాస్త్ర సాంకేతిక నిపుణులకి వీసా ఫీజు ఏ విధంగా అయితే మినహాయింపు ఉందో అదే అంశాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ, జీఎస్టీలో కొత్త సంస్కరణలు విప్లవాత్మకమైనటువంటి అడుగు, సాధారణ ప్రజలకు మేలు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ అనేది జీఎస్టీ గురించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కామెంట్ని ఇక్కడ హైలైట్ చేస్తూ, నేటి నుంచి సచివాలయాల ఉద్యోగుల నిరసన, డైరెక్టర్ను కలిసి సమాచారం ఇచ్చినటువంటి ఉద్యోగ సంఘాలు 15 రోజుల క్రితమే నోటీసులు ఇచ్చినా స్పందించని సర్కారు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేస్తున్నారు. ఎందుకంటే గ్రామ సచివాలయ ఉద్యోగుల్లో పనిచేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో సో వారికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పలు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. సో వాటికి సంబంధించినటువంటి ఇష్యూని హైలైట్ చేసినటువంటి ఇష్యూ. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేసినటువంటి విషయం 4 రోజుల్లోనే నోటిఫికేషన్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ఖరారుకు కలెక్టర్లు ముమ్మర కసరత్తు అనేటువంటి అంశంతో పాటుగా నేడు సర్కారుకు షీల్డ్ కవర్లో అందజేత పరిశీలించిన జీవో ఇవ్వనున్న ప్రభుత్వం, ఆ తర్వాత నోటిఫికేషన్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. రిజర్వేషన్కు 6 రకాల నివేదికలు ఇచ్చిన కమిషన్, దాని ప్రకారమే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. నిన్న సింగరేణి కార్మికుల బోనస్ను ప్రకటించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి వివేక్ ఇతరులు ఉన్నటువంటి పిక్ని ఇక్కడ జోడించి స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఇష్యూని ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. కేవలం ఒక 4 రోజుల్లో నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎన్నికలకి రిజర్వేషన్లు ఖరారు చేసేటువంటి బాధ్యతను కూడా కలెక్టర్లకు కూడా పూర్తి స్థాయిలో చేయడం జరిగింది. అంటే ఒక జిల్లాని ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లాలో ఒక యూనిట్గా స్థానిక అంటే జెడ్పీటీసీ స్థానాలు సహా ఎంపీటీసీ స్థానాలు, గ్రామ సర్పంచ్ స్థానాలు, వార్డు ఏదైతే కౌన్సిలర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించి సో ఈ మొత్తానికి ఒక రిజర్వేషన్ ఖరారు ప్రక్రియ మాత్రం 4 రోజుల్లో చేయాలని కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా మాత్రం ఏదైతే 6 రకాలమైనటువంటి నివేదికలు కమిషన్ ఇచ్చింది అనేటువంటి అంశాన్ని ఇక్కడ చెప్తూ దాని ప్రకారమే స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఉండేటువంటి అవకాశం, తగ్గే ఆదాయాన్ని కేంద్రమే భరించాలి. కొత్త జీఎస్టీతో రాష్ట్రానికి ఏటా 7,000 కోట్లు తగ్గనున్న ఆదాయం, మీ చావు మీరు చావనంటే కుదరదు. 5 ఏళ్ల పాటు బీజీఎఫ్తో అంతరాన్ని భర్తీ చేయాలి. సింగరేణి లాభాల్లో కార్మికులకు 34%, ఒక్కొక్కరికి 1,95,610 లబ్ధి అనేటువంటి అంశం ఇందాక మనం చెప్పుకున్నట్లుగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల దగ్గర నుంచి ఎక్కువగా వస్తున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఇది జీఎస్టీ ద్వారా తగ్గింపు ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయాలు కూడా
తగ్గేటువంటి అవకాశం ఉందనేది మాత్రం ఇక్కడ చెప్తున్నటువంటి మాట. ఇక త్రిబుల్-ఆర్కు ఒకే నెంబర్ అనేటువంటి అంశానికి సంబంధించి కూడా దక్షిణ భాగానికి ఉత్తర భాగం నెంబర్ ఇవ్వాలి, ఏకకాలంలో దీనికి సంబంధించిన పనులు. త్రిబుల్-ఆర్ ఇష్యూని పూర్తి స్థాయిలో దీని నిర్మాణానికి సంబంధించినటువంటి ఇష్యూ. సో జిఎస్టీ బొనాంజా షురు ఇందాక మనం చెప్పుకున్నటువంటి అంశం ఇక్కడ హైలైట్ అవుతుంది. సో ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వార్తాపత్రికలు చూసుకుంటే ఒకసారి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ఇష్యూల దగ్గర నుంచి నిన్న అర్ధరాత్రి నుంచి ఇంప్లిమెంట్ అయినటువంటి జిఎస్టీ వ్యవహారం, మరోవైపు తెలంగాణలో 4 రోజుల్లో రాబోతున్నటువంటి స్థానిక సంస్థల నోటిఫికేషన్, ఈ మొత్తం హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఈ అంశాల్లో కొన్ని అంశాలు ఒకవైపు అధికార ప్రతిపక్షాల మధ్య హీట్ పుట్టిస్తుంటే మరికొన్ని అంశాలు మాత్రం రెండింటికి మధ్య సమన్వయంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల మీద జరుగుతున్నటువంటి వార్తా విశేషాలు మాత్రం ఇవి. రేపటి మెగా ఎనాలిసిస్కి సంబంధించి మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.